శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేశారు. వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళహారతులు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు భక్తులను శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 6 గంటలకు శ్రీ స్వామి అమ్మవారి ఉభయ పరివార ఆలయ ద్వారాలను మూసివేశారు. తిరిగి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సందర్భంగా మంగళవారం ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు, శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీశైలం మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామివారి ఆలయం, ద్రవరాంబాదేవారి ఆలయం, ఉభయ ఆలయాల్ని సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 6 గంటలకు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా ఆలయాల కవాట బంధనం కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాత్రి 7:30 వరకు కొనసాగుతుంది. 7:30 తర్వాత రాత్రి 9 గంటల వరకు సంప్రోక్షణ కార్యక్రమాలు, వైదికపరమైన కార్యక్రమాలు అనంతరం అవకాశం ఉన్న ఎడల 9 గంటల నుంచి 10 గంటలకు అందుబాటులో ఉన్నటువంటి భక్తులకి ఈరోజు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే దేవాలయాల మూసివేత, అదేవిధంగా తదనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు వైదికపరమైన, శాస్త్రపరమైన అంశాలు కాబట్టి భక్తులు ఈరోజు దేవాలయాన్ని సందర్శించకుండా ఆధ్యాత్మిక భావంతో, దైవచింతంతో ఈ యొక్క చంద్రగ్రహణ పీడ నుండి విముక్తులు కావటానికి వారి యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా మా వైదిక సిబ్బంది, దేవాలయ కార్యనిర్వహణ